పొత్తు పెట్టుకోమని మరి మొన్నటి దాకా వాలంటీర్లు తీసేస్తానన్నాడు, ఈ రోజేమో మళ్ళీ వాళ్ళకే 10,000 మళ్ళీ ఆముండ 10,000 ఇస్తాడంట. మేము మా గ్రాంట్ని సెలెక్షన్ చేయటం ఆముండని సెలెక్షన్ చేయమని ఒక గ్రాంట్ ఏం చేయడంటావా? ఏం చేస్తాడు? అది ఎంత ఎదవైతే యాడ్ చేశాడు, ఏం చేశాడు? అంత ఎదవైతే అంత ఎదవతో ఎవడు మాట్లాడతాడు? ఈసారి చేస్తానంటున్నాడు. ఈసారి కాదు, ఇంకా ఈసారి 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అన్నాడు. ముసరాడు ఈసారి అక్కడ కాట్లోకి పోతాడు. ఈసారి ఇంకేం చేసేది? ఏం చేస్తాడు? పప్పు కాట్లోకి పోతాడు, ఇంకేం చేసేది ఏంది? పవన్ కళ్యాణ్ వస్తానంటున్నాడు. వాడికి ఏం చేసి ఎన్నోట్లుండి వాడు ఊళ్ళో ఎవడు రానిస్తాడు? ఉల్లిపాయన తోడు ఉంటే ఉల్లిపాయనతో ఊరికి సైడ్ అయితే పవన్ కళ్యాణ్ పెద్ద హీరో అంటున్నాడు. హీరో ఏం హీరో? 10 ఓట్లు ఉండే ఒక ఊళ్ళో. యూత్ అంతా ఆయన వైపే ఉన్నారంట. ఇదిగో చిరంజీవి కూడా ఉన్నారు. ప్రజాం పెట్టినాడు, ఆడు దింగాడు మంత్రి పదవికి. ఏమున్న అమ్మగా దిగుతాడు అంతే అంట. జగన్ జబర్దస్త్ వాళ్ళందరూ కూడా వచ్చి ఆయనకి సపోర్ట్ చేస్తారు. ఏం జబర్దస్త్? జెండామయమాను జగన్ ఆది కూడా వచ్చి చెప్తున్నాడుగా. అది కాదు లైఫ్. పోయినసారి కూడా చెప్పాడు, అది పసుపు అని పెట్టాడు. ఒకసారి పెట్టాడు, అయిపోయింది. మళ్ళీ ఇంకా 14 సంవత్సరాలు చేశాడు. చేసి ఏం చేశాడు? 14 సంవత్సరాలు చేశాడు. ఏమని ఇచ్చాడు? లాస్ట్లో ఒక సంవత్సరంలో 14 సంవత్సరాలు ఒక సంవత్సరంలో పసుపు అని పెట్టి ఏదో 20,000 ఇచ్చాడు. అది కూడా వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చాడు, కానీ మిగతా పార్టీ వాళ్ళకి ఎవరికి ఇలా. జగన్మోహన్ అట్ట కాదు, కులం మతం ఏమి లేకుండా అందరికీ అన్ని సమకూలంగా అందరికి ఇచ్చాడు. అది హైపర్. అది ఏదో కామెడీ అండి, ఏదో కాసేపు ఆయన కామెడీ అని, ఏదో కాసేపు ఆయన నవ్వులు చూసి నవ్వుకోవడం తప్పితే ఆయన హీరోనా లేకపోతే హీరో అయినా సరే, పవన్ కళ్యాణ్ హీరో కాదంటలా. ఆయన హీరో అయినా కానీ ఆయన పెద్ద నాయుళ్ళు వాళ్ళు ఏదో చెప్పుకుంటారేమో. అవన్నీ సినిమాల్లో ఉంటాడేమో. సినిమాలో నేను కూడా ఫ్యాన్సే. హైపరాజీకి రాజకీయం వేరు. రాజకీయం జగన్మోహన్ రెడ్డి అన్నీ చేశాడు, మనకి అన్ని సమకూరుతున్నాడు, అన్ని చేస్తున్నాడు. ఇంకోగా నన్ను అడిగా ఎవరిని అడిగినా కానీ అన్ని చేస్తాడు. రాజకీయం తెలియకపోతే 9 పథకాలు పెట్టినా కూడా 9 పథకాలు నెరవేర్చినాడు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. 9 జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. మిగతా నాయకుడు చాలా చెప్పాడు. అందుకే ముగ్గురు కలిశారు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే వస్తున్నాడు. అందుకే సైకో పాలన కాదు, అందుకే ముగ్గురు కలిశారు. వాళ్ళు సైకో పాలన కాబట్టి ముగ్గురు కలిశారు. ఏం ఎఫెక్ట్ ఉండదు. వచ్చే జగనే. జై జగన్మోహన్ రెడ్డి. అమ్మటి రాంబాబు గారు అండి. నేను క్రోసూరు వచ్చినా కూడా నాకు అమ్మటి రాంబాబు గారే అభిమానం మీద, జగన్మోహన్ రెడ్డి వస్తున్నానే అభిమానం మీద మేము ఎక్కడికి వచ్చాం అంతే. అమ్మటి రాంబాబు కంపల్సరీ గెలుస్తాడు. ఏం లేదు. కన్నా గారు జనసేన తరపు నుంచి ఉన్నాడు, మళ్ళీ ఏం తరపు నుంచి ఉన్నా కూడా అమ్మటి రాంబాబు గెలుస్తాడు. అంటే పోయినసారి 30,000 వచ్చినా కానీ ఇప్పుడు 15,000 మీద గెలుస్తాడు. అంటే తక్కువ మేట ఎందుకంటే ఇద్దరు నాయుడు కాబట్టి తక్కువ మేట గెలుస్తాడేమో, కానీ గెలవడం మాత్రం కన్ఫర్మ్. జగన్ గారు తిట్టామని తిట్టుకొని అండి, వాళ్ళు తిట్టుకున్నా మనం తిట్టామనుకో మనకేం ఉపయోగం? ఆయన చేసిన ఉపయోగం వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళు చూసుకోలేదు అనుకో వాళ్ళు ఏదో అనుకుంటారు అనుకోని, మనం తిట్టకూడదు. మనం ఏం తిట్టాలి? మనం లాభం పడ్డామా లేదా మనం చూసుకోవాలి అంతే. పిల్లలు మొత్తం చేస్తున్నాడు, ఎవరు మొత్తం పెట్టిండు, బాగా చేస్తున్నాడు. ఆయన ఓట్లు వేయాలా, ఆయన గెలిపి మళ్ళీ సేమ్ చేపియాలి. డూబది లేదు. జగన్ గారు మంచోడు. వాళ్ళు ముగ్గురు కాదు, సింహం కూడా వచ్చింది. ఒకటి సింహం గెలిచిద్ది. పవన్ కళ్యాణ్ గెలవదు, చంద్రబాబు గెలవడు. సీఎం అయితే మళ్ళీ జగనే. సింహం ఒకటి వచ్చింది అంతే. ఎంత పెట్టినా కూడా తెలుసు తల్లి, తెలుసు. జబర్దస్త్ కూడా ఉన్నారండి వైసీపీలో. అమ్మా మొత్తం సింహం సింగల్కి వచ్చింది. వాళ్ళు ఊరికి వెళ్ళలేదు. మొత్తం అటే వేస్తాం మేము. మళ్ళీ వేసేది అటే. అమ్మా జగన్ వల్ల పిల్లగాళ్ళు ఎక్కడ వేస్తున్నాడులే అమ్మా. అది సింహం, అది సింహం సింగల్కి వచ్చింది. ఈసారి గెలవకపోతే ఇంకా లేదు చంద్రబాబుకి, లేదు ఇంకా. అందుకని సింహం ఒక్కడొస్తాడు. అమ్మా ఎవరేమన్నాడు? నీ ఇంట్లో మంచి జరిగితే ఓటే, నీ ఇంట్లో మంచి జరగకపోతే నీ ఓటే మాకు. జగన్ ఓటే చంద్రబాబు అన్నాడు, నీకు దండం పెడతా ఓటేయండి, నాకు ఓటేయండి. జగన్ పెట్టమని ఇటు పెడతాడు. అమ్మా చంద్రబాబు అన్నాడు ఇటు పెట్టమను, ఇటు పెట్టమను. ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయండి, ఓటేయండి. ఆడపిల్ల చూసింది మొత్తం జగన్ సింహం సింగల్కి వచ్చింది. వీళ్ళు మొత్తం గెలను కాక
అవతల పడేసి అడిగేవాడు ఎవడున్నాడని చెప్పి మొన్న చంద్రబాబు అన్నాడుగా. మీరేమంటారు దానికి అసలు? ఆయన వెంపడి పరిశ్రమ ఎవరు అడిగేవాళ్ళు అంత సీన్ లేదమ్మా అసలుకి లేదు అసలుకి ఎదురు లేదు సింహం అది రెడ్డి గారికి అసలు ఎదురు లేదు అసలు పులి సింహం పల్నాడు పులి ఆయన ఇది అక్కడ అక్కడ పుట్టినవాడు పులివెందులో పుట్టిన పులి పులివెందులో పుట్టిన పులి ఆయన జగన్మోహన్ రెడ్డి కొడుకు పులివెందులో పుట్టిన కొడుకు ఆయన ఎదురు లేదు ఆయనకి ఎదురు లేదు వైఎస్ పార్టీకి ఎదురు లేదు ఆయన గురించి ఎదురు లేదు జై జగన్ ఆయన గురించి ఎదురు లేదు జై జగన్ జై జగన్ పెద్ద కూరపాడు పేరు పోతురాజు జగన్ గారిని చూడడానికి వచ్చారా? జగన్ గారిని చూస్తానికి వచ్చారు. సో ఎందుకని ఏం చేశారు? ఎందుకనంటే సంక్షేమ పథకాలు జగన్ అంటేనే పేదల పథకాలు ప్రతి ఒక్కటి నెరవేర్చే మనిషి కాబట్టి పేదల మనిషి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి వచ్చారు. సో చూసారా మరి? చూసామండి, ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏమేం చేశారు జగన్ గారు? జగన్ గారు మా ఇంట్లో అమ్మఒడి ఒకటి వచ్చింది, 45 సంవత్సరాల డబ్బులు మా అమ్మగారికి 45 సంవత్సరాల డబ్బులు వచ్చినాయి. పెన్షన్ ఇంటికి వచ్చి వాలంటీర్ పెన్షన్ ఇంటికి వచ్చి ఇస్తున్నారు. రేషన్ డోర్ డెలివరీ వస్తుంది. సో మరి ఇప్పుడు చూస్తే చంద్రబాబు రాని అని చెప్పేసి అంటున్నాడు. 3 పార్టీలు కలిసి వస్తున్నాయి, మీరేమంటారు మరి? 3 పార్టీలు కలిసి రావటం అంటే అండి, చంద్రబాబు నాయుడు సూపర్ 6 అని పెట్టారు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో విడుదల చేశారు. సూపర్ 6 ఎక్కువ హైలైట్గా ఉంది. పథకాలు ఏదైనా నేను 3 పిల్లలకి అమ్మఒడి ఇస్తాను, 3 పిల్లలకి ఇస్తాను అంటున్నాడు. కానీ 3 సిలిండర్లు అంటున్నాడు, 1500 రూపాయల డబ్బులు, ఆడవారికి 1500 రూపాయల డబ్బులు అంటున్నారు. అవరండి, ఎందుకంటే చంద్రబాబు నాయుడిని నమ్మే ఇది పోయింది ఎప్పుడు. ఎందుకని అంటే అంతకుముందు గవర్నమెంట్లో 5 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఏ హామీ ఇచ్చినా నెరవేర్చలేదు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కోవిడ్ టైంలో కూడా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి హైదరాబాద్ చూసుకుంటే వాళ్ళ సొంత చెల్లెలకే న్యాయం చేయలేదు, ఇంకా మీ ఇంట్లో ఏం న్యాయం చేస్తారని చెప్పేసి వాళ్ళదే ఉందండి. ఇప్పుడు చిరంజీవి గారు వల్లే కాలేదు. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి ప్రచారం చేస్తేనే పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా? మామూలుగా పవన్ కళ్యాణ్ గారికి అనేది హైప్ ఉంటే పవన్ కళ్యాణ్ గారు మామూలు గెలుస్తారు కదా. నాగబాబు గారు, వాళ్ళ వైఫ్, వాళ్ళ కొడుకు, జబర్దస్త్ యాక్టర్స్ అందరూ వచ్చి చేయాల్సిన అవసరం లేదు కదా. పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి వల్లే కాలేదు, ఇతని వల్ల ఏమవుతుంది? వాళ్ళదే ఉందండి కమెడియన్స్. ఎందుకు కొడిదెల ఫ్యామిలీలో 6 హీరోలు ఉన్నారు. కొడిదెల ఫ్యామిలీలో వాళ్ళకి ఇండస్ట్రీ తరఫున వాళ్ళకి బ్యాడ్ వచ్చిద్దని, అవకాశాలు రావని ఇప్పుడు వాళ్ళు వచ్చి చేస్తున్నారు. అవునండి, కంపల్సరీగా జగన్ గారే వస్తారండి. నంబూరు శంకర్రావు గారు అండి, మంచి సంక్షేమ పథకాలు చేశారు. హాస్పిటల్లో కానీ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నారు. నంబూరు శంకర్రావు గారు మంచి లేదండి, అతను ఇప్పుడే వచ్చాడు, అతను కొత్త క్యాండిడేట్. ఈయన నంబూరు శంకర్రావు గారు కూడా ఒకప్పుడు నాన్ లోకలు, ఈయన కూడా నాన్ లోకలు. నాన్ లోకల్ అయినా కూడా ప్రతి ఒక్కరికి మంచి చేశాడు. మన ఇంట్లో మనిషిలాగా ఉన్నారు నంబూరు శంకర్రావు గారు. ప్రతిరోజు ఎప్పుడు 360 రోజులు అతనికి బాగా పోయినా కూడా, శంకర్రావు గారికి బాగా పోయినా కూడా ఏదో ఒక ఊరిలో ఏదో ఒక సంక్షేమ పథకం గురించి, ఏదో ఒక మంచి గురించి వెళ్ళి పాటుపడే వ్యక్తి నంబూరు శంకర్రావు గారు అండి. కంపల్సరీగా మంచి మెజార్టీతో గెలుస్తారండి. ముగ్గురు కాదు, ఇంకా 100 మంది కలిసి వచ్చినా ఏం చేయలేరు ఆయన. ఆయన తొక్కే చంద్రబాబు ఆయన తొక్కేకుండా చూసుకోమనండి. ఏముంది మేనిఫెస్టోలో జరిగే కార్యక్రమాలు అయినాయి. సూపర్ 6 కాదు, సూపర్ 100 పెట్టుకున్నా కూడా అంతకుముందు సూపర్ 100 అని చెప్పి అన్నాడు, 600 అన్నాడు. ఏదన్నా ఒకటి చేసి పెట్టాడా? ఏది చేస్తే 23 సీట్లు ఎందుకు ఇస్తారు ప్రజలు? చేస్తే 23 సీట్లు ఎందుకు ఇస్తారు? అక్కడ తెలిసిపోలేదా? ఏముంది తినడానికి తప్పనిచ్చి తినడానికి చెప్పుకోవడానికి తప్పనిచ్చి ఏమి లేదు, అంతే. వాళ్ళకు జోకరు, వాడి గురించి వాళ్ళు ఏదో డబ్బుల కోసం జోకులు వేసుకునేవాళ్ళు, డబ్బుల కోసం కామెడీ యాక్టర్లు స్క్రీన్ మీద కనిపించేవాళ్ళు. ఏం మంచి చేయలేదు, ఎవరికి మంచి చేయలేదు.
ఏం చేయలేదు స్వయంగా అప్పుడు ఇట్లా వాళ్ళ చెల్లె ఇచ్చా మా అన్న దగ్గర నేను 100 కోట్లు అప్పు తీసుకున్నానని. ఇంకెంతకంటే ఎవరన్నా ఉందా మంచి చేసేవాళ్ళు? ఏ చెల్లికైనా ఇచ్చిన వాళ్ళు ఉన్నారా ఎవరన్నా కానీ? పోనీ చంద్రబాబు ఇచ్చాడా? అసలు వాళ్ళ కుటుంబం ఎంతమంది తెలుసా చంద్రబాబుకి? ఏ రోజున ప్రజలకు తెలుసా అసలు వాళ్ళ కుటుంబంలో ఎవరెవరో? వాళ్ళ అన్నకి ఏం చేశాడో తెలుసా? వాళ్ళు సైకోలు కాబట్టి ఆ విధంగా అనిపిస్తుంది వాళ్ళకి. వాళ్ళు అంతకుముందు సైకోలుగా ప్రవర్తించారు కాబట్టి జనాలు తిరిగి పంపించారు. జగన్ గారి మేనిఫెస్టో అమలయ్య మేనిఫెస్టో, అది అమలయ్య మేనిఫెస్టో కాబట్టి మళ్ళీ నవరత్నాలు పెంచాడు. అదే దేనికంటే తెలంగాణలో కొట్టుకున్నారు, పోయిరండి ఒకసారి మహిళలు జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు బస్సుల్లో, అందులో డౌటే లేదు. ఓకే.